హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో ఇటు చూడండి, నా నిమ్మకాయ మహిమ చూడండి అని బాలు అంటా ఉంటే, ఆ రెండో నిమ్మకాయ ఎక్కడిది అని రోహిణి అడుగుతది. వచ్చేటప్పుడు ఇది కడుపుతో ఉంది. ఇందాకలే డెలివరీ అయింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని బాలు అంటాడు. ప్రభావతి ఏమో నోరెళ్ళబెట్టి డెలివరీయా? మీనా ఏమో తనలో తను నవ్వుకుంటది. రోహిణి నిమ్మకాయ కడుపుతో ఉండడం ఏంటి అని అడుగుతది. మరి ఈ నిమ్మకాయ నువ్వు పెట్టావా పార్లరమ్మా అని బాలు అంటాడు. నాకు అలాంటి వెర్రి నమ్మకాలు ఏమీ లేవు అని రోహిణి అంటది. నువ్వు పెట్టావా మీనా అని అడుగుతాడు. నాకేం వేరే పనేం లేదా అని అంటది. వెంటనే బాలు చూసావా చూసావా, ఈ ఇంట్లో నగలు మాయం చేసింది ఒక్కళ్ళు కాదు ఇద్దరు అని రెండో నిమ్మకాయ పుట్టుకొచ్చింది. చూసావా నిమ్మకాయమ్మ, ఒకటేమో తల్లి నిమ్మకాయ, ఒకటి కొడుకు నిమ్మకాయ. రాత్రంతా పురిటి నొప్పులు పడి పడి ఇంకో నిమ్మకాయకి జన్మనిచ్చింది అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఒరే ఛీ ఆపరా, ఆ రెండో నిమ్మకాయ నేనే పెట్టాను. మనోజేమో టెన్షన్ గా ఫేస్ పెడతాడు. ఏ ఎందుకు పెట్టావు అని బాలు అడుగుతాడు. ప్రభావతి తడబడుతూ, ఏ నిమ్మకాయలు నువ్వే పెట్టాలా, ఇంకెవరు పెట్టకూడదా అని అంటా ఉంటే రోహిణి, ఈ పోటీ ఏంటత్తయ్య, బాలు నిమ్మకాయ పెట్టడానికి ఒక రీజన్ ఉంది, మరి మీరెందుకు పెట్టారు అని అడుగుతది. వెంటనే బాలు, ఓ నా మంత్రశక్తికి విరుగుడా ఇది, మంత్రించిన నిమ్మకాయ దగ్గర మా అమ్మ పెట్టిన నిమ్మకాయే తిరిగి కొట్టాలని పెట్టింది అని అంటా ఉంటే రోహిణి, అత్తయ్య మీరు కామాక్షి పిన్నిని హాస్పిటల్ కి తీసుకెళ్తానని వెళ్లారు కదా, మరి ఇదెక్కడి నుండి తెచ్చారు అని అడుగుతది. బాలు ఏమో డిశ్చార్జ్ అయిన పేషెంట్ కి తిప్పి పడేస్తారు అదా అని అంటాడు. ఏ ఛీ, ఇది నేను వచ్చేటప్పుడు దారిలో గుడికెళ్తే అక్కడ పూజారి ఇచ్చాడు, అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకు అని దేవుడి గుడిలో పెట్టాను అని అంటది. నువ్వు వెళ్ళింది ఏ గుడికమ్మా అని బాలు అడుగుతాడు. ప్రభావతి, నీకు గుళ్ళెక్కడుంటాయో తెలుసా, వైన్ షాప్ అడ్రస్లు తప్ప నీకు గుళ్ళెక్కడుంటాయో తెలియదు కదా. బాలు ఏమో హా మంచిది, ఈ రెండో నిమ్మకాయ ఎంత పవర్ఫుల్ అయినా నా నిమ్మకాయ పవర్ మాత్రం తగ్గదు. ఒక్క రోజులో నా నిమ్మకాయ శక్తి ఏంటో తెలుస్తుంది, నగలు దొంగిలించిన వాళ్ళకి తగిన శిక్ష వేస్తుంది అని అనగానే ప్రభావతి తన నోరు కాళ్ళు అన్ని వంకరపోయినట్టు ఊహించుకుంటది. మనోజ్ కూడా అతనికి నోరు కాళ్ళు అవన్నీ వంకరపోయినట్టు ఊహించుకుంటాడు. ఇద్దరు ఏడుపు మొహం పెడతారు. బాలు ఏమో ఆ తర్వాత ఆ దొంగల మొహం ఎంత దీయనంగా ఉంటది అంటే, నేను నా కుక్కి మంచము డొక్కు కంచము, అందులో కూడు కొంచెము ఇంతే నా ప్రపంచము అని మూలుగుతూ ముక్కుతూ మంచంలోనే ఒకటి రెండు అని అంటా ఉంటే ప్రభావతి ఛీ ఆపరా అని అంటది. మనోజ్ ఏమో ఏడుస్తా ఉంటాడు. తర్వాత వెళ్ళి రూమ్ లో మీనా బాలు నవ్వుకుంటా ఉంటారు. మీనా, ఏవండి, అక్కడ మీరు పెట్టిన నిమ్మకాయ పక్కనే వాళ్ళు ఇంకొక నిమ్మకాయ ఎందుకు పెట్టుంటారు అని అడుగుతది. బాలు, గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుపుకోవడం విన్నాం కదా, ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు నిమ్మకాయ పవర్ ని నిమ్మకాయతోనే పటాపంచలు చేయాలని వాళ్ళ ప్లాన్. ఇలాంటి వాళ్ళు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు. అందుకే నిమ్మకాయల వ్యాపారులకు లాస్ ఉండదు. నేనే గనక బాగా చదువుకొని ఉంటే నిమ్మకాయలు మూఢనమ్మకాలు అనే విషయం మీద పెద్ద పుస్తకం రాసేవాణ్ణి. మీనా ఏమో నవ్వుతూ, ఒక్క నిమ్మకాయతో వాళ్ళలో ఎంత భయం పుట్టించారండి మీరు అని అంటది. నిమ్మకాయ పవర్ అంటే ఏమనుకున్నావు, మీ అత్త మా అత్త వాళ్ళతో ఈ బోడిలింగం మనోజ్ గాడు ముగ్గురు కలిసి పొద్దున్నే వెళ్లారు కదా, ఎక్కడికి వెళ్లారనుకున్నావు, ఏదైనా గుడికా అని మీనా అడుగుతది. ఉమ్ ఈ ప్రేతాత్మ మొహాలకి గుడికెళ్లే అంత అలవాటు కూడా ఉంటుందా, మూఢనమ్మకాల పేరుతో తలస్నానం కూడా చేయకుండా ఇంతింత జుట్లు పెంచుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టి ఓం భీం బుస్ తుస్ అంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాడు 1000 2000 లాగేసుంటాడు. వీళ్ళిద్దరు మొఖాన కొంచెం విభూది కొట్టి పక్కనే ఉన్న రైతు బజార్లో 2 రూపాయలకి నిమ్మకాయ తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెట్టుంటారు. అక్కడదంతే ఇక్కడికొచ్చి మన నిమ్మకాయ పక్కనే నిమ్మకాయ పెట్టారు. మీనా, వాళ్ళు చేసేదంతా చూస్తుంటే వాళ్ళ మీద నాకింకా అనుమానం పెరుగుతుంది. నిజం ఒప్పుకుంటారా అండి అని అడుగుతది. అప్పుడు బాలు, వాడి మొహం చూసావా, భయంతో ఎలా మాడిపోయిందో, వాడు దొంగే, అంతకు మించిన పిరికోడు. వాడి దగ్గర నుండి నిజం బయటికి రాబట్టడం చాలా ఈజీ. ఇప్పుడు వాడితో ఒక ఆట ఆడబోతున్నాను, ఖచ్చితంగా వాడు దొరికిపోతాడు అని అంటా ఉంటే, ఏం ఆట ఆడబోతున్నారు అని అడుగుతది. పీపీఎల్ అని అంటాడు. బీపీఎల్లా అని అంటది. బాలు ప్రీమియర్ లీగ్ అని కాలర్ ఎగరేస్తాడు. వెంటనే మీనా, అబ్బా ఇంగ్లీషే అని అనగానే, మేము యూతేనమ్మా, ఆ మాత్రం ఇంగ్లీషు అప్పుడప్పుడు వాడాలి అని అంటా ఉంటే, ఇంతకీ ఆటేంటో చెప్పలేదు అని అడుగుతది. చూస్తావుగా
ఈ బాలు ఆడించే ఆట అని అంటా ఉంటే మీనా నవ్వుతా ఉంటది. మనోజ్ వాళ్ళ రూమ్‌లో బెడ్ మీద పడుకొని మధ్యలో ఉలిక్కిపడి లేచి భయపడుతూ ఈ నిమ్మకాయ నా బతుకుతో ఆడుకుంటుంది. ఛీ! చచ్చిపోవాలనిపిస్తుంది అని రోహిణిని జూసి లేపుదామనుకుని ఆగిపోయి, అమ్మో! ఈసారి రోహిణిని లేపితే నా పీక పిసికి చంపేస్తుంది. నువ్వు ప్రశాంతంగా నిద్రపో రోహిణి. నేను బానే ఉన్నానుగా అని ఒళ్ళంతా తడుముకొని, ఆ! బానే ఉన్నానులే. నిద్ర కరువైంది. ఈ నిద్రలేని రాత్రులలో నాకు ఇంకా ఎన్నాళ్ళో ఏమో అని లేచి రూమ్‌లో అటు ఇటు నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అటు బాలు ఏమో, ఈ బాలుగాడి ఆట మొదలెడదాం అని మనోజోళ్ళ డోర్ కొడతాడు. మనోజేమో, ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినపడుతందే. నిజంగా తలుపు కొట్టారా? లేకపోతే నా భ్రమ? భ్రమే అయుంటదిలే అని అనుకుంటాడు. బయట బాలు ఏమో, ఏరా మనోజు, లోపల భయపడుతున్నావా? పడు పడు ఇంకా భయపెడతా. రారా, సరసకు రారా అని మళ్ళీ డోర్ కొడతాడు. ఇంకోసారి డోర్ కొట్టి పారిపోతాడక్కడి నుండి. మనోజేమో కోపంగా ఎళ్లి డోర్ తీస్తాడు. తొంగి చూస్తే ఎవరూ ఉండరు. డోర్‌ని తీసేసి, ఎవరు డోర్ కొడతారో నేను చూస్తాను అని ఎళ్లి పడుకుంటాడు. బాలు వెళ్లి నిమ్మకాయ తీసుకొచ్చి వీళ్ళని చూసి సైలెంట్‌గా, పడుకున్నావా? నిన్ను నేను పడుకోనివ్వనురా. పొర్లి దండాలు పెట్టిస్తా. చూస్తూ ఉండు. నిమ్మకాయని చూసుకుంటూ, అమ్మా నిమ్మ తల్లి, నువ్వు ఎంతో మంది జీవితాలతో ఫుట్‌బాల్ ఆడుకుంటావు గదా! మా మనోజ్ గాడి జీవితంతో కూడా ఆడుకోవాలి. ఓం నిమ్మాయ నమః అని ఆ నిమ్మకాయని మనోజ్ మీదకి ఇసురుతాడు. మనోజ్ ఆ నిమ్మకాయని కళ్ళు తెరిచి చూసి, భ్రమై ఉంటదిలే అని పడుకుంటాడు. ఆ నిమ్మకాయ కదులుతూ, కదులుతూ మనోజ్ మీద నుండి కిందకు పడతది. దాన్ని జూసి మనోజ్ భయపడి, నేరుగా నా రూమ్‌కే వచ్చేసావా తల్లి? అమ్మా! నన్నేం చెయ్యకమ్మా! నీ కాళ్ళు మొక్కుతానమ్మా అని మొక్కుతా ఉంటాడు. హ్మ్. నిమ్మకాయ బయటికి దొర్లుతూ ఎళ్తూ ఉంటది. ఎనకాలే మనోజ్ వస్తా ఉంటాడు. తరువాత నిమ్మకాయ మాయమైపోతది. మనోజేమో, మాయమైపోయింది? ఎక్కడున్నావు తల్లీ అని అడుగుతాడు. బాలు గొంతు మార్చి, ఇక్కడ అని ఆ నిమ్మకాయని గాల్లో తేలేలా పెడతాడు. మనోజ్ దాన్ని జూసి భయపడిపోయి వామ్మో! అని రూమ్‌లోకెళ్ళి డోరేసుకుంటాడు. బాలు ఏమో ఆ నిమ్మకాయని చిన్న కర్రతో దారంతో కడతాడనమాట. దాన్ని తీసుకొని కిందకెళ్ళిపోతాడు. అటు ప్రభావతేమో మంచినీళ్ళు తాగుతూ భయపడుతూ ఉంటది. మనోజ్, అమ్మో! ఈ నిమ్మకాయ దెబ్బకి నా గుండెపై జారిపోయేటట్టున్నది. అర్జెంట్‌గా మా అమ్మకి ఫోను జేయాలి అని ఫోను తీసుకొని చేస్తాడు. ప్రభావతి చూసి, ఈ టైంలో వీడు ఫోను చేస్తున్నాడేంటి అని లిఫ్ట్ చేస్తది. ఏరా! ఏంటి ఈ టైంలో ఫోను చేసావు అని అడుగుతది. వెంటనే మనోజ్, నువ్వేమైనా కస్టమర్ కేరా? 8 ఏఎం నుండి 8 పీఎం వరకే కాల్ చేయడానికి? నిద్రపోతున్నావా అని అడుగుతాడు. లేదురా, డాన్స్ చేస్తున్నాను. వచ్చి చూస్తావా? మనోజ్, అబ్బా! చెప్పమ్మా అని అడుగుతాడు. ఈ బాలుగాడి వల్ల నిద్ర కరువై నేను చస్తుంటే, నిద్రపోతున్నావా అని ఎలా అడుగుతున్నావురా? ఎలా అడుగుతున్నావు? మనోజేమో, నువ్వు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నావని అర్థమైందిలే అని అంటా ఉంటే, నేను ఏ స్టేషన్‌లోనూ లేను. హాల్‌లో ఉన్నాను అనంటది. మనోజ్, ఇక్కడ రోహిణి హాయిగా నిద్రపోతుందమ్మా అనంటాడు. పోన్లే, తనైనా తప్పించుకుంది అనంటది. వస్తున్నా ఉండమ్మా అనంటాడు. హ్మ్. రా, తోడు దొంగల్లా కలిసి ఇద్దరం కూర్చొని ఏడుద్దాం అనంటది. ఫోను పెట్టేస్తది. ఇద్దరూ హాల్‌లో ఎళ్తారు. ఏమైంది అని అడుగుతది. అయిపోయిందమ్మా. నా పాపం పండింది. దేవుడు చూస్తున్నాడు అంటే ఏంటో అనుకున్నాను. ఆ దేవుడు నన్నే చూస్తున్నాడు. నాకు శిక్ష వేయడం కోసమే ఆ నిమ్మకాయని పంపించాడు అని అంటా ఉంటే ప్రభావతి, "రేయ్! ఏంట్రా ఏంటేంటో మాట్లాడుతున్నావు" అనంటది. ఇప్పుడే మన కష్ట సుఖాల్ని మాట్లాడుకోవాలమ్మా. రేపటి నుండి మనమిద్దరం చెరో వీల్ చైర్‌లో కూర్చొని నువ్వు మెమెమెమె నేను బబ్బబ్బబ్బ అనుకుంటూ కప్పల్లా మాట్లాడుకోవాలమ్మా అని అంటా ఉంటే, ఒరేయ్! నువ్వు మరీ ఇంత పిరికాడివైపోయావేంట్రా? దేవుడు ఉన్నాడమ్మా. నా గది తలుపులు తట్టిపోతున్నాడు అని అనగానే ప్రభావతి, అయ్యయ్యయ్యో! ఏంటి అని అడుగుతది. అవునమ్మా. ఆ నిమ్మకాయని నా మీద పడేలా చేసి గాల్లో ఆ నిమ్మకాయని ఎగురుకుంటూ వెళ్ళిపోయేలా చేశాడు. నా పాపం పండిందమ్మా అని ఏడుస్తా ఉంటాడు. ప్రభావతేమో, మరి నా పుణ్యం పండిందా? నా పాపంలో నీకు షేరుందమ్మా అనంటాడు. ఒరేయ్! షేరు లేదు, అర్ధ షేరు లేదు. నన్నెందుకురా కలుపుతావు? ఆ దేవుడు చూస్తూ ఉంటే నిన్నే చూస్తాడు. నువ్వేమో ఆ నగలు తాకట్టు పెట్టకుండా అమ్మకు చచ్చావు. అమ్మా! నా చెయ్యి, నా కాలు, నా మూతి. నీ మూతి, నీ చెయ్యి, నీ కాలు బాగుండాలంటే ఏం చేయాలో ఆలోచిద్దామమ్మా.
ఏం చేద్దాంరా అనంటది. ఆ నిమ్మకాయలు తీసుకెళ్ళి ఎక్కడైనా పాతిపెడదాం. ప్రభావతి అమ్మో! నిజాన్ని పాతిపెడితే దానిలో నుండి మొలకలొచ్చి మనల్ని పట్టిస్తాయిరా! అయితే ఎక్కడైనా పడేద్దాం అని మనోజ్ అంటాడు. మరి బాలుగాడు అడిగితే ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతున్నామని, మనకేమీ తెలియదని చెప్దామమ్మా. వాడు పైన నిద్రపోతున్నాడమ్మా. ఇదే మంచి సమయమమ్మా. ఆ! ప్రభావతేమో హ్మ్. సరే పద అని ఇద్దరెళ్తారు. తియ్యమ్మా అని అడుగుతాడు. నీ చేతికేమన్నా నొప్పొచ్చిందా? ప్రతిసారి నన్నే చేయమంటావు? నా కాళ్ళు వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నాయమ్మా. చరిజలం వచ్చేలా ఉంది అని అంటా ఉంటే, ఒరేయ్! అందుకని ఫ్లోర్ పాడు చేయకు. నువ్వుండు నేనే తీస్తాను అని టక్కున తీస్తది. ఆ! రెండోది కూడా తీయమ్మా అని అడుగుతాడు. ఒక్క నిమ్మకాయ తీస్తేనే నాకు చాలా భయమేస్తుందిరా. రెండవది ఎందుకు అని అడుగుతది. అప్పుడే మన మీద అనుమానం రాదు. తీయమ్మా. అయ్యో! దేవుడా! 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 అనుకుంటూ తీస్తది. పదమ్మా, పద అనగానే అయ్యో! దేవుడా! దేవుడా! అని ఇద్దరు ఎళ్తా ఉంటారు. డోర్ తీస్తారు మెయిన్ డోర్. వెంటనే లైట్ ఆన్ అయిపోతది. ఒరేయ్! లైట్ ఎందుకేసావురా అని అడుగుతది. మనోజ్ నేను నీతోనే ఉన్నాను అనంటాడు. లైట్లేసింది వాడు కాదు నేను అని గట్టిగా అంటాడు సత్యం. ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. అందరూ వీళ్ళని అనుమానంగా చూస్తా ఉంటారు. ఆ చేతిలో ఏముంది అని సత్యం అడుగుతాడు. వెంటనే బాలు నిజముంది. నిమ్మకాయ ఉంది. దుప్పటి మూసినంత మాత్రాన నిజాన్ని దాచలేవు నిమ్మావతి. దొరికిపోయాంరా అని అంటది మెల్లిగా. నగలు మింగింది చాల్లేదా? నిమ్మకాయల్ని గూడా గుటుక్కున మింగేద్దాం అనుకున్నారా? సత్యం ఇలా రా అని పిలుస్తాడు. మనోజ్ అమ్మ ఎళ్ళు అనుకుంటూ అంటాడు. ఇలా రా అని గట్టిగా మళ్ళీ పిలిస్తే మెల్లగా ఎళ్తది. గుప్పెట తెరువు. నిన్నే అని గట్టిగా అంటాడు. ప్రభావతి నిమ్మకాయలు చూపిస్తది. వెంటనే బాలు మీనా నిమ్మకాయని నేనింట్లోకి ఎందుకు తెచ్చానో ఇప్పుడు పూర్తిగా అర్థమైందా? ఈ తల్లి కొడుకులే దొంగలు. ప్రభావతి ఒరేయ్! నగలేంటి? అని అడుగుతది. ఆ నిమ్మకాయలేంటి? అని మీనా అంటది. ప్రభావతి తడబడుతూ ఇలాంటివి ఇంట్లో ఉంటే దరిద్రమని కామాక్షి చెప్పింది. అందుకే పారేయడానికి తీశాను. మనోజ్ కూడా అవునవును అంతే తోడు రమ్మంటే వెళ్తున్నాను అని అంటాడు. మీనా మీరు పెట్టిన నిమ్మకాయ కూడా దరిద్రమేనా? దాన్ని కూడా ఎందుకు తీశారు అని అడుగుతది. రోహిణి ఏమో మంచిది కాదని భయపడి తీసుంటారు అని అంటది. అప్పుడు శృతి అసలు తప్పు చేయని వాళ్ళైతే ఎందుకు భయపడాలి రోహిణి? బాలు ఏమో అసలు మీకొక నిజం తెలుసా? ఆ నిమ్మకాయని ఏ స్వామీజీ మంత్రించి ఇవ్వలేదు. నేనే రోడ్డు మీద కొని దానికి పసుపు, కుంకుమ రాసి అక్కడ పెట్టాను అని అనగానే అందరూ షాక్ అయితారు. ప్రభావతి ఏరా ఆటలాడుతున్నావా అని అడుగుతది. మరి మీరేం ఆడుతున్నారు? ఎలకని పట్టుకోడానికి బోన్లో ఉల్లిపాయ పెడతారే అలా నేను నిమ్మకాయ పెట్టాను. రెండెలుకలు ఒకేసారి చిక్కాయి. నిజం చెప్పు ప్రభా ఏంటి ఇదంతా అని అడుగుతాడు. ఏముందండి మంత్రించిన నిమ్మకాయలు ఇంట్లో ఉండకూడదు అని తీసి పారేయాలి అనుకున్నాను. వీడే ఏదేదో వాగుతున్నాడు అని అంటది. అప్పుడు బాలు రేపొద్దున పారేయొచ్చుగా అందరి ముందు పారేయొచ్చుగా గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఎందుకు పాడేయాలి? ప్రభావతి ఇలాంటివి ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రెలా పడుతుంది అని అంటది. వెంటనే మీనా మా అందరికీ ప్రశాంతంగా నిద్ర పట్టింది. మీకెందుకు పట్టలేదు? మీ ఇద్దరికే ఎందుకు పట్టలేదు? మీ ఇద్దరే ఎందుకు నిమ్మకాయలు తీశారు అని అడుగుతది. వెంటనే బాలు ఏరా నగలు మింగినోడా ఏం మాట్లాడవేంటి? నిమ్మకాయలు గొంతుకి అడ్డంగా పడ్డాయా? మనిషి పుట్టుక పుట్టలేదేంట్రా? నా భార్య నగలు మింగి చచ్చావేంట్రా? 40 లక్షలు మింగింది చాలలేదా? ఆడదాని నగలు అమ్ముకొని బ్రతికే బతుకు ఒక బ్రతికేనా? ఛీ! అని అనగానే రోహిణి, బాలు మాటలు మర్యాదగా రాని. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుకు. వాడికి నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా మింగొచ్చా పార్లరమ్మా? అని అంటా ఉంటే మనోజ్ వాడెప్పుడూ నా మీదే పడి ఏడుస్తాడు. నాలాంటి బిజినెస్ మ్యాన్ కి అలాంటి బోల్డు నగలే కావాలా? నాకు నిద్రొస్తుంది పద రోహిణి అని వెళ్ళబోతాడు. బాలు అడ్డంగా వెళ్ళి ఒరేయ్ ఆగరా ఎక్కడికిరా తప్పించుకుంటున్నావ్? మర్యాదగా నిజం చెప్పు. ఆ నగల్ని ఏం చేశావు అని అడుగుతాడు. మనోజ్ ఏమో నాకేం తెలియదు నేనసలు ఆ నగల జోలికే పోలేదు అని అంటాడు. మరి ఆ 4 లక్షలు ఎక్కడి నుండొచ్చాయిరా? చెప్పానుగా నేను మా పార్క్ ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను. అప్పుడు బాలు పార్క్ ఫ్రెండే గదా నేను వాణ్ణి కలిసా. ఒక్క రూపాయి కూడా నువ్వు అప్పు చేయలేదని వాడు చెప్పాడు. అబద్ధం అని మనోజ్ అంటాడు. కాదు నిజం. వాడే అప్పిచ్చాడు అని అంటాడు. అయితే ఫోన్ చేసి ఇప్పిచ్చాడని చెప్పు అని బాలు ఫోన్ చేసి ఇస్తాడు. చెప్పించు అని అంటాడు. మనోజ్ ఏమో తనలో తాను
ఇవ్వని వాడు ఇచ్చాడు అంటే, వాడు నిజంగానే ఇచ్చాను అంటే ఏంటి పరిస్థితి? అని అనుకుంటూ ఉంటాడు. బాలు ఏమో ఏమైంది? అని అడుగుతాడు. సత్యం చెప్పించరా? అని అనగానే, శృతి మీ ఫ్రెండు అంత డబ్బు అప్పిచ్చాడని చెప్పారు కదా! అదే మాట మీ ఫ్రెండ్‌తో చెప్పించండి. మీనా ఏమో ఇప్పుడు మాట్లాడు రోహిణి, నోరుంది కదా అని మా ఆయన్ని ఏదేదో అన్నావు కదా! మీ ఆయనకి నోరుంది కదా! ఎదురుగా ఫోనుంది కదా! ఫోన్ చేసి చెప్పించొచ్చు కదా! అని అంటా ఉంటే ప్రభావతి ఏయ్! వాణ్ణి నువ్వే రెచ్చగొడుతున్నావా? అనంటది. అప్పుడు మీనా ఏం మాట్లాడుతున్నారు మీరు? పోయింది నా నగలు. మీ దగ్గరేదో భద్రంగా ఉంటాయి అనుకుంటే వాటిని మాయం చేసి రోళ్ళు గోళ్ళు నగలు పెట్టి పైగా నన్నే అంటున్నారా? ఆ నగలు తీసిచ్చింది మీరు కాదా? ఇద్దరిలో ఎవరు మాయం చేశారనుకోవాలి? అని అనగానే ప్రభావతి ఏమన్నావే? నిన్ను అని నిమ్మకాయని పడేసి కొట్టడానికి పోతది. సత్యం ఏయ్! అని గట్టిగా చెయ్యి పట్టుకుంటాడు. ఈ ఇంటి కోడలి మీద చెయ్యి చేసుకుంటావా? నువ్వసలు ఆడదానివేనా? రేయ్! అని మనోజ్‌ని గుంజుతాడు. వాడు ఏ తప్పు అని ప్రభావతి అనబోతే, ఏయ్! నువ్వస్సలు మాట్లాడకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి భయపడి కామైపోతది. నీ దగ్గరకి గూడా వస్తాను. ఓపిక పట్టు అనంటాడు. చెప్పరా! ఆ నగలు తీసింది నువ్వేనా? అని అడుగుతాడు. నేను తీయలేదు నాన్న. వాటిని అమ్మేసింది నువ్వేనా? నేను కాదు నాన్న. రోహిణి ఏమో కాదంటున్నాడు కదా మావయ్య అనంటది. వెంటనే బాలు దొంగ మొగుడిని వెనకేసుకొచ్చి నువ్వు మాట్లాడుకు పార్లరమ్మ. అడుగుతున్నారు గదా! అడగనివ్వు అనేసరికి కామైపోతది. సత్యమేమో ఒరేయ్! చెప్పరా! బాలు ఏమో ఒరేయ్! చెప్తావా? చెప్పించనా? అనంటే మనోజ్ తిరిగి ఏంట్రా బెదిరిస్తున్నావు? అనంటాడు. బాలు కొట్టడానికి వెళ్తాడు. ఒరేయ్! ఒరేయ్! చెప్తానురా చెప్తాను. అవును. నేనే ఆ నగలమ్మేశాను. రవి ఏరా నగలు మింగినోడా! ఇంతవరకు ఎంత అమాయకంగా నటిచ్చావు? కన్నతల్లి లాంటి వదిన ఇంతవరకు ఎంత అమాయకంగా నటిచ్చావు? కన్నతల్లి లాంటి వదిన నగలమ్మేసి అమ్మేసుకుంటావా? నువ్వసలు మనిషివేనా? సత్యమేమో సీరియస్‌గా దొంగతనం చేశావా? నగలన్నీ అమ్మేశావా? మనోజ్ భయపడుతూ షాప్‌లో నన్ను మోసం చేశారు. డీలర్‌కి డబ్బులు కట్టాలి. నా దగ్గర రూపాయి కూడా లేదు. అప్పు పుట్టలేదు. అమ్మని సహాయం చేయమని అడిగితే మీనా నగలు తీసిచ్చింది. తాకట్టు పెట్టాలని వెళ్తే సగం డబ్బులే ఇస్తామన్నారు. అందుకే అమ్మేశాను నాన్న అని అనగానే బాలు విన్నావా నాన్న? నా భార్య బంగారాన్ని పూచిక పుల్ల కింద లెక్కట్టి ఒక్క మాటతో వంటి మీద నుండి వలిచిస్తే ఈ తల్లి కొడుకు వాటిని ఎలా మాయం చేశారో చూసావా? ఇప్పుడు వీణ్ణి నేనేం చేయాలి నాన్నా అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి బాలు అని బాలు మీదకి వెళ్ళబోతది. శృతి ఆంటీ మీరు సైలెంట్ గా ఉండండి. అసలు మీకు మాట్లాడే రైట్సే లేవు. మాట్లాడకండి. నాకే చాలా ఇరిటేషన్ వస్తుంది. మనోజ్ మీద మాకు ముందు నుండే అనుమానంగానే ఉంది. అందుకే షాప్ నుండి ఫోన్ చేస్తున్నట్టు నేనే మనోజ్‌కి ఫోన్ చేశాను. అప్పుడు బయటపడలేదు. ఇప్పుడు బయటపడిపోయాడు. ఒక్క నిమ్మకాయతో నిజం మొత్తం కక్కేశాడు అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో అందరూ ఇంట్లో ఉండి బాధపడతా ఉంటే కామాక్షి వచ్చి సత్యంతో నువ్వే పెద్ద మనిషి చేసుకొని వదినని క్షమించొచ్చు కదా అని అడుగుతది. సత్యమేమో ప్రభావతిని మీనాని క్షమించమని అడగాలి అని అంటాడు. ప్రభావతి ఈ పూలు అమ్ముకునేదాన్ని నేను క్షమించమని అడగాలా అని అంటా ఉంటే సత్యం మీనాని క్షమాపణ అడుగుతుందా లేదా? ప్రభావతేమో మీనా దగ్గరికెళ్ళి ఇంత చేసింది బంగారం కోసమేగా తీసుకోవే తీసుకో అని గాజులు ఉంటాయి కదా చేతికి ఆ గాజులు తీసి మీనా మొఖానికేసి కొడతది. వెంటనే బాలు నా భార్య మొహం మీదే బంగారం ఇసిరి కొడతావా నువ్వసలు అని అంటా ఉంటే ప్రభావతి రేయ్ అని అంటది. బాలు ఇంకా గట్టిగా ఓయ్ నోరెత్తకు కన్న తల్లివని కూడా చూడను అని సీరియస్ గా అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ కూడా చేయండి.